నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎన్ఎం భాగ్యలక్ష్మి గర్భిణీ స్త్రీలను ఉద్దేశించి మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తద్వారా డెలివరీ కూడా సులభతరంగా ఉంటుందని ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చింతలవల్లి గ్రామంలోని గర్భిణీ స్త్రీలందరూ హాజరయ్యారు. అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాలు, గుడ్డు, రైస్లో పోషక విలువలు కలిగినటువంటి బియ్యం కలుపుతారు. పోషకాహారం ఫోర్టిఫై రైస్ అంటారు. ఆ రైస్ కలుపుతారు. మీరు బియ్యం కడిగినప్పుడు ఆ బియ్యం పైకి తేలుతాయి. అవి పిచ్చి బియ్యం అని అనుకుంటున్నారు మీరు, కాదు, అవే మంచి బియ్యం. అవి కలిపిన బియ్యం మన అంగన్వాడీ సెంటర్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కంపల్సరిగా ఆ బియ్యం మాత్రం మీరు వండుకొని తింటే చాలా మంచిది. మీరు ఆ బియ్యాన్ని తినట్లా, అవునా కాదా? ఎంతమంది తింటున్నారు ఒకసారి చేయొద్దండి. ఆ బియ్యం తినాలమ్మా, మంచిది. ఆ బియ్యంలో మీరు రేషన్ బియ్యం అనుకుంటున్నారేమో, కాదు. ఆ బియ్యం చాలా మంచిది. ఆ బియ్యం పాల ప్యాకెట్ మీరు కాఫీ కలుపుకొని తాగటం అలాగే చేయొద్దండి. ఆ పాలు ఉదయం సాయంత్రం మీ చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి, బాలింతలు, గర్భవతులు కూడా ఆ పాలు తాగాలి. ఆ పాలు మీరే ఉపయోగించుకోవాలి. ఆ పాలు మంచి పాలు, సోయా పాలు, జెర్సీ పాలు తెలుసా మీకు? ఆ పాలలో ఉన్న పోషక విలువలు ఆ ప్యాకెట్ మీద ఉంటాయి, చదివి తెలుసుకోండి కావాలంటే. మంచి పాలు అన్నమాట, చిక్కి ఇస్తున్నారు. అవన్నీ కూడా మంచి పోషక. మనం ఇవన్నీ కొనుక్కొని తినగలమండి? మీరు కొనుక్కొని తినగలుగుతున్నారా? మరి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అవన్నీ ఉపయోగించుకోవాలి. అవన్నీ తింటే కనుక మంచిగా బ్లడ్ సరిపడా ఉంటుంది, రక్తం సరిపడా ఉంటే ఏ అనర్థాలు రావు. రాగి పిండి పొద్దున్నే జావలాగా కాసుకొని తాగొచ్చు, లేదు దోశలా పోసుకొనైనా తినవచ్చు, లేదు రాగి ఉండలు చేసుకొనైనా బెల్లం కొంచెం కరిగించేసేసి ఈ పొడి దానిలో వేసేసి కొంచెం ఉండలాగా చేసుకొని రోజుకోకుండా చేసుకొని తినొచ్చు. దానిలో ఇంకా జీడిపప్పు, బాదం పప్పు కొంచెం ద్వారగా ఏం చేసుకొని ఒక మిక్సీ ఒక తిప్పేసి దీంట్లో కలిపేసుకొని బెల్లం కరగబెట్టి ఈ పొడి దాంట్లో వేసుకొని ఉండలాగా చేసుకొని తినొచ్చు. ఎన్ని రకాలైనా సరే ఈ రాగి జావ తాగితే చాలా మంచిది. బి కాంప్లెక్స్ ఉంటుంది అన్నమాట దీంట్లో.